చాలా మందికి తెలియని ఒక రహస్యం ఉంది. మన వంటింట్లోనే ఉండే ఒక చిన్న విత్తనంలో అమృతం దాగి ఉంది. అదే నల్ల జీలకర్ర. పురాతన అరబ్ దేశాలలో దీన్ని హబ్బతుల్ బరకత్ అని పిలిచేవారు, అంటే ఆశీర్వాద విత్తనమని. అలాగే ఆయుర్వేదంలో కూడా కృష్ణ జీరకం అని పిలిచే ఈ నల్ల జీలకర్రను అమృత ఔషధంగా గౌరవిస్తారు. ఈ చిన్న నల్లని విత్తనాలలో ఉన్న థైమోక్వినోన్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉండటం వల్ల ఇవి మన రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచగలవు, ఇంకా ఆరోగ్యానికి చాలా విషయాల్లో సహాయం చేయగలవు. ఇంకా చెప్పాలంటే నల్ల జీలకర్ర యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. శరీరంలో తగినంత ఆక్సిజన్ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలో నల్ల జీలకర్ర ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ నల్ల జీలకర్ర క్యాన్సర్ కణాలను నాశనం చేయడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, మధుమేహాన్ని నియంత్రించడం, కాలేయాన్ని శుభ్రపరచడం, ఇలా చాలా విషయాల్లో హెల్ప్ చేస్తూనే ఉంటుంది. అందుకే ఇది దాదాపు చావును ఆపేసే విత్తనమని అంటూ ఉంటారు. ఇంగ్లీష్ లో అయితే ఇమ్మోర్టాలిటీ సీడ్ అని కూడా పిలుస్తుంటారు. ఇక దీనిని ఎలా తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అనే విషయానికి వస్తే, సింపుల్ గా రోజు 1 టీ స్పూన్ నల్ల జీలకర్రను తేనెతో తీసుకుంటే మీ శరీరం ఒక అజేయ కోటలాగా మారిపోతుంది, అంటే చాలా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. ఇది ఈ నల్ల జీలకర్ర స్టోరీ. ఇలాంటి మ్యాజికల్ రెమెడీస్ ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ.